తెలంగాణ ప్రజలు అత్యంత గొప్పగా జరుపుకునే పండుగ రోజు బతుకమ్మ పండుగ రోజు. మరి ఇలా జరుపుకునే సందర్భంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన హైడ్రా అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఈ గాజుల రావణం పరిధిలో ఉన్నటువంటి అనేక మంది బీదలు ఈ ప్రాంతంలో గత 20 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. ముఖ్యంగా కూడా ఒరిస్సా నుంచి కావచ్చు, ఆదిలాబాద్ నుంచి కావచ్చు, శ్రీకాకుళం నుంచి కావచ్చు, అనేక మంది తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పాపం పొట్ట చేత పట్టుకొని ఇక్కడున్న జీవిమెట్ల పారిశ్రామిక వాడలో పనిచేస్తున్నటువంటి అత్యంత నిరుపేదలు ఇక్కడ చాలా తక్కువగా వస్తున్నారనే ఉద్దేశంతో 10,000కు 20,000కు ఆనాడు 20 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చి బతకడం జరుగుతుంది. మరి అలాంటి పేదవాళ్ళను గత ప్రభుత్వంలో కూడా మేము ఏ రోజు వాళ్ళని కూడా వాళ్ళ జోలికి పోలేదు. మరి ఇక్కడ దాదాపుగా 2000 సంవత్సరం నుంచి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో దేవేందర్ నగర్ పీరియడ్లో ఆనాడు రెవెన్యూ మంత్రిగా, ఈనాడు ఈ ప్రాంతం కూడా దేవేందర్ నగర్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ తర్వాత కూడా 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉండడం జరిగింది. 2014 నుంచి కూడా 2023గా బీఆర్ఎస్ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నది. మరి మా ప్రభుత్వంలో కూడా ఏనాడు మేము పేదలను ఇబ్బంది పెట్టలేదు. అనేక మంది పేదలు హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల చాలా బస్తీలు ఉన్నాయి. మరి ఈ ప్రాంతానికి వచ్చి దౌర్జన్యంగా పండుగ రోజు పండుగ జరుపుకోకుండా ఇక్కడ దౌర్జన్యం చేసిన రెవెన్యూ అధికారులను, హైడ్రా అధికారులను మేము చాలా హెచ్చరిస్తున్నాం. ఇది చాలా తప్పుడు పని. ఎందుకంటే వాళ్ళు అనేక సంవత్సరాలు ఇక్కడ నివసిస్తూ కరెంటు మీటర్లు పెట్టుకొని ఇలా పండుగ జరుపుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ జీవనోపాధి చేస్తుంటే మరి దౌర్జన్యంగా ఉదయం పూట ఇవాళ ఆదివారం పూట ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు చేయడం చాలా దారుణం. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అందరికీ కూడా అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ, ఇంతకుముందు కూడా ఒక ముఖ్య నాయకుడు కూడా వచ్చిపోయి ఆ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది అన్నాడు. ఖచ్చితంగా ఇక్కడ 30 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. ఖచ్చితంగా కూడా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరం కూడా హెచ్చరిస్తున్నాం.